వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, మార్కెట్ చూద్దాం సార్. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందంటే మంచి ఫాల్ అయిందండి. ఫాల్ అయిన తర్వాత ఇక్కడ కింద నుంచి వచ్చే రిజెక్షన్ చూస్తున్నారు కదా, ఈ రిజెక్షన్ చూసి మార్కెట్ పైకి పోతుంది అనుకుంటారు, కానీ అది శుద్ధ తప్పండి. అలా మార్కెట్ డైరెక్ట్ వెళ్ళిపోదండి. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. మార్కెట్ ఆల్రెడీ ఒక పైన రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేసింది అన్నట్టు కనబడుతుంది. ఓకేనా, పైకి పోతుందని కాన్ఫిడెన్స్ ఉంది మీకు. అయితే పైకి వెళ్ళేటప్పుడు అందరూ స్టాప్ లాస్లు ఎక్కడ ఉంటాయి సార్? కింద ఉంటాయి. సో ఈ స్టాప్ లాస్ని తినడానికి మార్కెట్ ఖచ్చితంగా కిందికి వస్తుందండి. అబ్జర్వ్ చేయండి, మార్కెట్లో మీ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇదిగో ఇక్కడ మీ ఎంట్రీ పెట్టుకుంటారు. మార్కెట్ కొంచెం కిందికి వచ్చిన తర్వాత రిట్రేస్మెంట్కి వచ్చిందని చెప్పేసి కిందికి వచ్చి తీసుకుంటే మళ్ళీ పైకి పోతుందని మీ ఊహాల్లో ఉంటారు సార్, అంతే. కానీ మార్కెట్ ఏం చేస్తుంది చూడండి, ఖచ్చితంగా కిందికి వెళ్తుంది మార్కెట్. ఓకేనా, చూద్దాం. అలానే మార్కెట్ అర్థం చేసుకుంటుంది సైకాలజీ ఎలా బిహేవ్ చేస్తుంది. ఒక ఆపరేటర్ అనేవానికి, ఒక రిటైలర్కి, ఒక బిగ్ ప్లేయర్కి తేడాలు అర్థం చేసుకోవాలి సార్ మీరు. ఓకేనా, మన ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆపరేటర్స్ మైండ్ సెట్ అర్థమైతే రిటైలర్ మైండ్ సెట్ నుంచి బయటకు వస్తారు. ఖచ్చితంగా ఇక్కడ అందరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, పైకి వెళ్తుంది అన్నట్టే ఉంటుంది. కానీ ఇక్కడ మార్కెట్ పైకి పోదు సార్. చూడండి ఎలా ఉందంటే ట్రాప్ చేస్తుంది. ఫస్ట్ మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తుంది. ఫస్ట్ రండి రిటైలర్స్, రండి కొనుక్కోండి, నేను పైకి వెళ్ళబోతున్నాను అని చూపించేస్తారు. మార్కెట్ ఎప్పుడైనా సరే మార్కెట్ అన్నీ చూపించకుండా జరిగేదే మార్కెట్. దాన్ని ముందేం జరుగుతుందో కనిపెట్టాలి సార్ మనము. మీరు కమింగ్ వీడియోస్ వస్తుంటాయి కదా, అవన్నీ వీడియోస్ తప్పకుండా ఫాలో అవ్వండి సార్. చూడండి, నోట్ తీసుకుని ప్రిపేర్ అవ్వండి సార్. ఖచ్చితంగా మీకు మంచి సబ్జెక్ట్ ఇస్తానని నమ్మకం అయితే నాకుంది. బట్ మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఓకేనా, సో మన ఏమంటారు అండర్స్టాండింగ్ ప్రకారంగా మార్కెట్ ఏమవ్వాలి సార్? ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, మీరే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇలా ఉంది స్ట్రక్చర్. ఓకేనా, మార్కెట్ కిందకు వచ్చింది, ఫైన్. మార్కెట్ కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, మళ్ళీ కిందకి వచ్చి రిజెక్షన్తో పైన బ్రేక్ చేసింది. సో ఖచ్చితంగా మార్కెట్ పైకి వెళ్ళాలి కదా. మీ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అంతే ఉంటుంది కదా. ఉండదు సార్, చూద్దాం. మనం మార్కెట్లో వెయిట్ చేద్దాం సార్, పర్లేదు. మార్కెట్కి మనం టైం ఇవ్వాలి. మార్కెట్తో స్పెండ్ చేస్తేనే మార్కెట్ ఏంటి అని అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇది నా పుట్ చార్ట్ సార్. నేను 110కి ఎంట్రీ తీసుకున్నాను, ట్రిగ్గర్ అయింది, వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఏమవుతుంది అనేది. ఏదైనా సరే మార్కెట్ స్ట్రక్చర్తో పాటు, ప్రైజ్ యాక్షన్తో పాటు ఆపరేటర్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఆపరేటర్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా. చూద్దాం, 110 ఉంది. నా స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? మహా అయితే ఈరోజు హై ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో అక్కడ నా స్టాప్ లాస్ పెట్టుకుంటాను. లేదు అంటే మంచి ప్రాఫిట్ తీసుకుంటాను సార్ ఈరోజు. చూద్దాం, నేర్చుకోండి సార్. మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఎప్పుడు ఏ విధంగా మార్కెట్ రిజెక్షన్స్ వస్తున్నాయి, ఎప్పుడు ఏ విధంగా మార్కెట్లో మొమెంటం వస్తుంది అనేది తెలుసుకోండి సార్, అంతే. మీ అందరికీ ఒకే రకంగా కనబడుతుంది కదా సార్ చార్టు. నాకు ఏదైతే చార్ట్ కనబడుతుందో, మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఏదైతే కనబడుతుందో మీరు కూడా అనలైజ్ చేయండి సార్ ఒకసారి. మీకు ఎలా కనబడుతుంది అర్థమవుతుంది కదా, మీకు ఎలా కనబడుతుంది అది. సో అందరికీ భిన్నంగా ఆలోచించినప్పుడే మార్కెట్ వస్తుంది. అర్థమైందా సార్? అందరికీ భిన్నంగా ఆలోచించండి. అందరికి కనబడ్డ చార్టు మీకు కనబడ్డప్పుడు అందరిలాగా మీరు ఆలోచిస్తే మీరు అందరిలాగా లాస్ అయ్యే 95% పీపుల్లోనే ఉండిపోతారు. 5% పీపుల్ ఎవరైతే ప్రాఫిటబుల్ ట్రేడర్స్ ఉంటారో దానిలోకి రావాలంటే మీ మైండ్ సెట్ని మార్చుకోండి సార్, సైకాలజీ నేర్చుకోండి సార్. ఓకేనా. ఓకే, ఇక్కడ చూసారు కదా, మనం అనుకున్నట్టుగా రిట్రేస్మెంట్ వచ్చింది అనుకుని ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ అవుతారు సార్ చాలా మంది. ఓకేనా, చూద్దాం కాల్ సైడ్ ఎంట్రీ అయిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది. మరి నిజంగా అనుకున్నట్టు అది పైకి వెళ్తుందా లేదా మనం అనుకున్నట్టు కిందికి వెళ్తుందా అనే దాని గురించి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఏమవుతుంది. ఓకేనా, మీకోసమే మార్కెట్ కొంచెం పైకి పోయినట్టు చూపిస్తుంది సార్. ఎందుకంటే మరి మీకు కొద్ది గొప్ప ప్రాఫిట్ కనబడలే కదా, 10 రూపాయల కోసం ట్రై చేసే వాళ్ళకి పైకి వెళ్ళాలి కదా సార్ కొంచెం అన్నా. అట్లా కొంచెం అట్లా పైకి వెళ్ళినట్టు వెళ్ళిపోయి మళ్ళీ పడాలనేది నా ఇంటెన్షన్. లెట్స్ సి, చూద్దాం ఒకసారి.
ఇంకా కొంతమంది విచిత్రంగా చూడండి సార్, ఇక్కడ ఇంకా స్టాప్ లాస్ హిట్ కాదు, ఆ గ్రీన్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెడదాం అనుకుంటారు. ఇమాజిన్ చేయండి, గ్రీన్ క్యాండిల్ కింద మీకు ఎగ్జిట్ అయ్యే టైం కూడా ఇవ్వదు సార్ మార్కెట్. నేను చాలాసార్లు చెప్తూ వస్తూనే ఉన్నాను, మీకు ఎగ్జిట్ ఇవ్వడానికి టైమే ఇవ్వదు. మీరు తేరుకొని కోలుకునే లోపు మీ స్టాప్ లాస్ని తీసుకొని వెళ్ళిపోతుంది పెట్టుకుంటే, లేదు అంటే మొత్తం మీ క్యాపిటల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోండి సార్, మార్కెట్లో బిహేవియర్ అనేది చాలా బాగా అర్థం చేసుకుంటే తప్ప ట్రేడ్ చేయలేరు. అందుకని చెప్పి 95% ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్ అదే సార్, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఫస్ట్ సైకాలజీ, మైండ్ సెట్, అసలు మార్కెట్ ఏం చెప్పాలనుకుంటుంది, ఏం జరుగుతుంది అనే దాని గురించి మార్కెట్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే అయిందా సార్? చూస్తున్నారు కదా, మనం ఎంత కొన్నాం సార్? 110 కొంటే 152 వచ్చింది. వెయిట్ చేద్దాం. మన ఫస్ట్ టార్గెట్ 182 సార్. 182 ప్లస్ డే హై అంటే ఏదైతే ఇందాక ఫాలో అయిపోయిందో 200-300 వరకు టార్గెట్ ఉంది. బట్ మీరు అమౌంట్ మీద ఫోకస్ చేయకండి సార్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ది మార్కెట్ స్ట్రక్చర్, మూమెంట్. ఎక్కడ ఎంట్రీ అవుతే మనకి ఎంత తక్కువ స్టాప్ లాస్ దొరుకుతుంది అర్థమవుతుంది సార్. మనము పర్ఫెక్ట్ చోట ఎంట్రీ అయితే ఎంత తక్కువ స్టాప్ లాస్ దొరుకుతుంది అనేది చూసుకోవాలి మనం, అంతే. ఓకేనా? ఓకే వెయిట్ చేద్దాం సార్, పర్లేదు చేద్దాం. మంచి టార్గెట్, మంచి మూమెంటం అన్నీ రావాలి కదా మనకి. అండ్ సార్ మన ఫస్ట్ టార్గెట్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు, మళ్ళీ ఇది ఫస్ట్ క్యాండిల్ లో దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందని ఇంకొక అపోహలో ఉంటారు సార్. అర్థమవుతుందా? మీరు ఆ థర్డ్ క్యాండిల్ గమనించండి, ఆ థర్డ్ క్యాండిల్లే చాలా మందిని టెంప్ట్ చేస్తుంది, పైకి అవుతుంది అని. ఓకేనా? ఎవరైతే ఆ పైన ఎంటర్ కాకుండా ఉన్నారో
వాళ్ళు ఇప్పుడు ఇక్కడ బయింగ్ సైడ్ రావడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బయింగ్ సైడ్ వ్యూలోనే ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే నాకు మంచి స్టాప్ లాస్ తక్కువలో దొరుకుతుంది, ఫుల్ ప్రాఫిట్ తీసుకుంటా అని మళ్ళీ ఒక ఇమాజినేషన్లో ఉంటారు. అలా ఉండదు సార్ మార్కెట్, అర్థం చేసుకోండి. ఒక్కసారి బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ ఎవరో ఒక ట్రాప్ అయ్యారనుకోండి, అది ఎవరు ట్రాప్ అవుతారో వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళ సైడే పోతుంది మార్కెట్. అర్థం చేసుకోండి సార్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది మీరు ఎక్కడన్నా విన్నారా వినలేదా నాకైతే ఐడియా లేదు, కానీ మార్కెట్ని చూసే విధానం మారితే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. డబ్బులే లైఫ్, ఓకేనా సార్. ఎండ్ ఆఫ్ ద డేకి మీకు కావాల్సింది మనీ. సో డే అంతా కూర్చొని 1000 రూపాయలు సంపాదించలేకపోతే ఎందుకు సార్, వేస్ట్ కదా. అర్థం చేసుకోండి, ఓకేనా. ఓకే, చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో మళ్ళీ. ఓకే, ఇందాక చెప్పాను కదా డే లో దగ్గర ఉంది మార్కెట్, ఇక్కడ నుంచి బయింగ్ ప్రెజర్ వస్తుంది, బయింగ్ చేసే వాళ్ళని ఇన్వైట్ చేస్తుంది, మళ్ళీ బయింగ్ సైడ్ తీసుకుపోయి కింద తడేళ్ళని పడేస్తుంది. అప్పుడు కోలుకోరు కదా ఒక్కొక్క ఇన్వెస్టరు, ఒక్కొక్క ట్రేడరు, ఒక్కొక్క రిటైలరు, చిన్న ఇన్వెస్టర్ అందరూ కొట్టుకుపోతారు సార్ ప్రవాహంలో. అర్థం చేసుకోండి, మీరు 10-20 రూపాయల కోసం ట్రై చేస్తే మట్టికి ఇదే చేస్తుంటారు. కానీ ఒక డైరెక్షనల్ మూవ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు ఆపరేటర్ సైకాలజీ తెలుసుకోండి. అర్థమవుతుందో సార్. చూద్దాం మార్కెట్ ఏమవుతుందో. అనుకున్నట్టు జరుగుతూనే హ్యాపీ సార్ ఏదైనా. కాకపోతే ఎప్పుడైనా మనకు మార్కెట్ అగనెస్ట్గా జరిగినప్పుడు ఒకటే బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉంది ఏంటి సార్, స్టాప్ లాస్. మంచి స్టాప్ లాస్ అనేది మార్కెట్కి ఇచ్చేసి బయటికి వెళ్ళిపోవడం తప్ప ఏం లేదు సార్, ఓకేనా. ఓకే, అయిపోయిందా సార్, అయిపోయిందా, జరిగిపోయిందా, జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయిందా. ఊకే బయింగ్ సైడ్ అని చూస్తున్నారా. మార్కెట్ ఎంత క్లియర్గా డైరెక్షన్కి వెళ్తుంది సార్, అర్థం చేసుకోండి సార్. మార్కెట్లో విన్ అవ్వాలి అంటే మార్కెట్ స్ట్రక్చర్, సైకాలజీ, ఆపరేటర్ వ్యూ, ప్రైజ్ యాక్షను, అండ్ అది ఎక్కడ మెయిన్గా లొకేషన్స్ కూడా ఉంటాయి సార్ కొన్ని. మనం ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుందాం సార్. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మటుకి ఖచ్చితంగా సబ్జెక్ట్ వస్తుంది సార్. అడపా చూసి అడ్డమైన కామెంట్ చేస్తే మీ ఇష్టం సార్, నేనేం చేయలేను. అది మీకే వదిలేస్తున్నాను. నేర్చుకునే వాళ్ళ కోసమే నేర్చుకుంటారు, నేర్చుకునే వాళ్ళు ఎప్పటికీ కూడా మారలేరు, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మన టార్గెట్ ఆల్మోస్ట్ ఫినిష్ అవ్వడానికి వస్తుందండి, ఓకేనా. ఎక్కువ లేదు సార్, మనకు ఎంత కావాలో గంత వస్తే తీసుకున్నట్టే తీసుకొని వెళ్ళిపోవడమే. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను సార్. మన ఇంటెన్షన్ యూట్యూబర్ కాదు కాబట్టి వీడియోస్ తక్కువ వస్తుంటాయి. బట్ ఓకే, టైం ఉన్నప్పుడల్లా ఒక వీడియో చేస్తుంటాను, ఓకేనా. టైం ఉన్నప్పుడల్లా వీడియో చేస్తుంటాను, మీరు సపోర్ట్ చేస్తే సరిపోతుంది. చూసారా, ఫైనల్గా 260 వరకు వెళ్ళిందండి. చాలు మనకి 110 కడుగు ఉన్నప్పుడు 200కి ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు, 210 టార్గెట్ ఎగ్జిట్ అయినా పర్లేదు. ఎక్కువ గ్రీడీకి వెళ్తేనే లాస్ అవుతాం సార్, అర్థం చేసుకోండి. ఎక్కువ గ్రీడీకి వెళ్ళకూడదు. వచ్చిన డబ్బులని తీసుకొని ప్రశాంతంగా ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ, బాయ్.